ఇగోండి ఈరోజు గార్డెన్లో మళ్ళీ హార్వెస్ట్ అండి. 2 రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేస్తున్నాను. రైతు బజార్కి వెళ్తున్నాను అంటే ఓన్లీ ఆనియన్స్ తెచ్చుకోవడానికే. టమాటీలు కూడా లైట్గా స్టార్ట్ అయినవి, చిన్న చిన్నవి పెద్దవి వస్తున్నాయి. అన్నీ వాడుకుంటున్నాను ఉడుతు తినగా నాకు మిగిలినవి. ఈరోజు ఇగోండి కాలీఫ్లవర్ చాలా పెద్దది అయిపోయింది. ఇది చూసారా, నా చెయ్యి క్లోజ్ చేయలేనంత పెద్దగా అయింది. ఒక్కటే ఇది కంటైనర్లో పెట్టుకున్నాను. ఎటువంటి ఎరువులు లేకుండా సేంద్రియంగా పండించిన కాలీఫ్లవర్ అండి. ఏవేవి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు తీసేస్తున్నానండి. పండినవన్నీ మనకి ఈ వీక్లో ఏదో ఒకటి వెజిటేబుల్, లీఫీ వెజ్జెస్ ఇంకా వెజిటేబుల్స్ ఏవో ఒకటి హార్వెస్ట్ చేస్తూనే ఉంటున్నానండి. ఇదిగోండి కాలీఫ్లవర్ తీసేస్తున్నాను. కాలీఫ్లవర్ వేళ్ళు చాలా ఈజీగా వచ్చేస్తాయండి, మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇగోండి అందులోనే తమలపాకులు పాదు ఉండడము, దాన్ని కూడా పీకాల్సి వచ్చింది. మరి అడ్డంగా ఉందో వల్ల చూడండి ఎంతకొక తమలపాకు ఉందో నాకు. బెండ విత్తనాలన్నీ పడి ఒకే దాంట్లో బోల్డ్ మొక్కలు వచ్చాయి కదా, అవి బెండకాయలు కూడా పూసేస్తున్నాయండి. మొన్న బెండకాయ తిప్పేటప్పుడు లేతగా ఉండి హాఫ్ వచ్చి హాఫ్ ఉండిపోయిందండి. బెండకాయ కూడా వంకాయలాగే టాప్ పించ్ చేసాం అనుకోండి, సక్కర్స్ ఎక్కువ వస్తాయి, మనకి ఈల్డ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇదిగోండి ఇక్కడ వంకాయ. ఇదిగోండి చెర్రీ టమోటాస్. కాయలు ఎప్పటికీ పండలేదు అనుకుంటే కనుక పుల్లటి మజ్జిగ వేస్తే కనుక పండిపోతాయండి. ఆగు. ఇదిగోండి ఈ నీలం వంగ కూడానండి చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు బాగా స్టార్ట్ అయినాయి. ఇందులో ఒక కొమ్మ మొన్న చీమలు పట్టేసి మొత్తం అంతా ఎండిపోయిందండి. అక్కడ కట్ చేశాను. ఏదైనా మనకి ఎండిపోయినట్టు అనిపిస్తే అక్కడికి ప్రూన్ చేశాక దాని ఎడ్జ్లో మీరు పసుపు కనుక పెడితే ఎటువంటి ఇన్ఫెక్షన్ చేరకుండా ఉంటుందండి. వంగ మాత్రం ఇంకోండి తెల్ల వంగ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. వంగలు చాలా రకాలు వేస్తున్నామండి. కొన్ని ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అవుతున్నాయి. ఇగోండి అక్కడక్కడ చిన్న చిన్నగా పింజలు దిగుతున్నాయి. ఇగోండి నారింజ. ఇగోండి లాస్ట్లో ఈ చిన్న కవర్లో కూడా వేసి ట్రై చేద్దామని వేసానండి. చూడండి ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎండిపోయిన లీఫ్ తీసి కంపోస్ట్లో వేసేస్తున్నాను. ప్రతి వారంకి ఒకసారి మాగిన పశువులు ఎరువో, వర్మీ కంపోస్ట్ ఏదో ఒకటి వేస్తూనే ఉన్నానండి. ఇదిగోండి ఈ కొత్తిమీర వేసి నేను 15 days అయ్యిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను ఇన్ని సంవత్సరాల్లోని ఎన్నిసార్లు ట్రై చేశానండి. ఈ ఇయర్ మాత్రం మంచి విత్తనాలు దొరికినాయి. నేను వేసిన 15 daysకి ఇంత బాగా వచ్చిందండి కొత్తిమీర నాకు. ఇదిగోండి ఆల్రెడీ చెప్పారు, మా సైడ్ ఇది ముల్లవంగ అంటారు, మీ సైడ్ ఏమంటారు. ఎంత బాగా వచ్చింది చూడండి, భలే బాగుందండి. ముళ్ళు ఉన్నాయి గమనించండి దీనికి.